అంటే ఒక చిన్న నాస్టాలజీ ఫీలింగ్ ఏంటంటే, చిరంజీవి గారు మొదటి సినిమా పునాదిరాలు చేశారు. పునాదిరాలు చేసేటప్పుడు అన్నయ్య గారు అందరూ ఇంచుమించు ఒక 6-7 మంది కుర్రోళ్ళు దాంట్లో చేశారు. ఇంచుమించు ఇదే ఏజ్ గ్రూప్ ఉన్నవాళ్ళు అనమాట. అప్పుడు నేను చదువుకున్నాను. నావో బిద్గోరా ఈ సినిమా ఇట్లా ఉందని చూపిస్తే, నేను దీంట్లో ఈ క్యారెక్టర్ చేశాను, ఇలా చేశాను అని అన్నయ్య నాతో షేర్ చేసుకున్నాను. అన్నయ్య కూడా ఎంతూజియాస్ట్. అన్నయ్యకి 26 ఏళ్ళకి వెళ్ళిపోయాడు ఇండస్ట్రీకి. 20 ఐ థింక్ వీళ్ళందరికీ అదే ఏజ్ గ్రూప్ ఉంటుంది, 22, 23, 24. సో 25 ఏళ్ళకి అన్నయ్య నాతో షేర్ చేసుకుంటే, మాకు కూడా మా అన్నయ్య సినిమాలో యాక్ట్ చేస్తున్నారు కదా, అదొక చిన్న సాటిస్ఫాక్షన్ ఉండేది. సో అక్కడ కూడా విలేజ్లో వీళ్ళందరూ యంగ్స్టర్స్ అందరూ చేస్తుంటే, బహుశా అలాంటి ఫీలింగే వీళ్ళలో కూడా వచ్చి ఉంటుందేమో, అలాంటి ఎమోషన్స్ వచ్చి ఉంటాయేమో అనిపించింది. అలాగే మనూరు పాండవులు చేసినప్పుడు కూడా అంత అందరూ ఇంచుమించు ఒక భానుచందర్ కాదు, ప్రసాద్ బాబు గారు తప్ప అందరూ కొత్త వాళ్ళే. అది 5గురు. సో నాకు అంటే ఇప్పుడు పెద్ద హీరోస్ ఉన్నారు ఇక్కడ, అడవి శేషు ఉన్నారు, వరుణ్ బాబు, తేజు, ఇంకా చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం, ఇవన్నీ కాకుండా ఇంకా వెంకటేష్ గారు, నాగార్జున గారు, ఎన్టీఆర్, నేమ్ ఎనీవన్, అల్లు అర్జును, లేకపోతే ఇంకా చరణ్ బాబు, ఇంతమంది ఆర్టిస్టులు. వీళ్ళందరూ సినిమాలు చూసేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు ఒక ఆరా ఉంటుంది, ఏదో జరిగిపోతుంది, ఏదో చేస్తారు అనే ఎక్స్పెక్టేషన్తో వెళ్తారు. ఇలాంటి సినిమాలకి కేవలం ఒక మంచి పబ్లిసిటీతోటే ముందుకు వెళ్తే 100% సాటిస్ఫాక్షను ఇలాంటి సినిమాల్లో వస్తుంది. ఎందుకంటే మాకు ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా చూడటం వల్ల. సో నాకు ఈ మధ్యకాలంలో శేఖర్ కమ్ములు గారి, ఈ మధ్యకాలం కాదు చాలా కాలం అయింది, శేఖర్ కమ్ములు గారి సినిమా ఒకటి వచ్చింది, హ్యాపీ డేస్. ఎస్. ఆ తర్వాత అంటే ఎక్కడైతే యంగ్స్టర్స్ ఉంటారో అక్కడ ఏంటంటే నాకు అనిపించేది వాళ్ళలో ఎనర్జీ ఉంటుంది, ఒక తెలియని ఎనర్జీ ఉంటుంది. అది ఒక్కొక్కసారి ఓవర్బోర్డ్ అవుతుంది, ఒక్కొక్కసారి కొంచెం ఏదైనా తేడా జరగచ్చు. కానీ ఏది జరిగినా ఆ ఎనర్జీ తాలూకు ఇంపాక్ట్ మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతుంటారు.